అని 10 రోజులన్నా కాలేని పోయి మళ్ళీ వస్తున్నా అని ఫోన్ చేసిండు. ఆయనతో మాత్రానికి పోవుడెందుకు బస్ రైలు దండుగా ఇల్ట ఉన్న మంచిగా ఉండు. నా బిడ్డ కట్టిడి తిరుగుడు తప్పు. అదేదో శాస్త్రం ఉండే గాని అల్లుందంటే పాపం తలుగుద్దా అని అనబుద్ధి అయితలేదు. నా అల్లుడు వై గుళ్ళవాడా, నా బిడ్డనిచ్చి చేసినందుకు నాకు మొగడైండు పో. నా బిడ్డనిచ్చి చేసినందుకు నాకు మొగడైండు పో. పురుగులు సల్లాగుండా ఎంత జరిగినా మళ్ళా ఉడికినాక అన్నంలో కనబడని బట్టి. అత్తా నీ తలకాయలున్నది చెత్త. ఇంకా సాటికెళ్ళి వెళ్తానవా? చప్పుడేకవా. మంచిగున్నవానే అవ్వా? ఇప్పటి వరకైతే మంచిగానే ఉన్న బిడ్డ. అల్లుడు వచ్చింది కదా ఇక సైకిల్ బెల్లు కొట్టినట్టు కొడుతాడు నన్ను. ఇక ఏందత్తా గంత మాట అంటాను నన్ను? నేను అచ్చుంటే ఇంక నచ్చలేదా? నీ అల్లుడిని ఇంటికి రావద్దా? ఆమాస కోనాడు వస్తే అల్లుడు అంటారు కానీ ఇట్లా వారం షిట్ లెక్క దెబ్బకోసారి వస్తే అల్లుడు ఎందుకు అంటారు? ఎప్పటిసానో సప్పుడు చేయకుండా వచ్చి సంకలజ వచ్చింది అద్దంట పోతా తీయరాదు. అంటే నన్ను శనేశ్వరుని కొడుకు రమేశ్వరుడు అంటాను అత్త? అనుడు ఏమున్నది, అది నిజమే కదా. ఏ మీ అవ్వని చూసుకొని బాగా మాట్లాడుతానా నువ్వు? తిరిగి పోయినాక అరిగేదాకా కొడతావు మరి చెప్తానా? ఏందలుడు నువ్వు? ఎక్కడ చిరకవు నీది? ఎక్కడికెళ్ళి వచ్చింది నీకు ఇదంతా? నా ముంగట్లే నా బిడ్డను కొడతానంటావా నువ్వు? నీ ఎరకపోయంటే జరగత్తా, నీ ఎరకపోయంటే జరగత్తా. నీ అల్లుడు పులెత్తా పులి. నీ ముంగటున్నా అనుకున్నా ఒక్కటే మాట. గిట్లా మాట్లాడతానే నిన్ను పిండి గిన్నె లేచి మెత్త వట్ట బుద్ధి అవుతుంది. నీ నరాలకు శరం లేనట్టున్నది, గందుకనే గిట్లా వస్తానాయి. ఆయమన్నోన్నైతే కుయ్యమనకుండా ఉండకపోతువా? సిగ్గులేని బతుకు. గట్ల సిగ్గున్నోడైతే గిచ్చెందుకు చేస్తాడు బిడ్డ? ఒక్కొక్కరు అల్లుండు రమ్మని ఫోన్ చేస్తే రానని మంకు పట్టుబడతారు. ఇక నా అల్లుడు ఉండడు, అత్తగారు ఇల్లు అంటే చెత్త ఒప్పుకుంటాడు. వచ్చినప్పుడల్లా 10-15 రోజులు ఉండి ఇద్దేపో చికెన్ దేపో మటన్ దేపో అంటే ఏడికెళ్ళి తెచ్చి పెడతా నేను. కొద్దిగా ఏమనిపించదానే నీకు? ఇగో అత్త, ఓ కంక కట్టబట్టి నన్ను కొంకుల మీకెళ్ళి చంపిన పడతా గాని మాట అంటే పడేటోని కాదు నేను. నా రౌతలనే ఉన్నది కాకునం. పోతా మరి చెప్తానా? పో. ఎవరు అద్దంటారు? పోంగా అదృష్టం వచ్చి ఆకిట్లో కూర్చుంటానంటే అద్దంటారు ఎవరన్నా? కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట, నన్ను బెదిరిస్తాదా నువ్వు? పో. సరే పోతానా? ఇగో పోతానని మళ్ళీ మా ఇంట్లో పోతానవేంది? ఓ ఎడ్డత్త, నేను పోతా అన్నది ఇంట్లోకే, బయటికి కాదు. గింత దూరం వచ్చి అట్టేనే పోతా అనుకుంటావా? చెప్పే సుజీల మీ అవ్వకు. నువ్వు మారావు గాని పోయిగా. మీరు మగాడండి. నువ్వు కూడా రా బిడ్డ ఇంట్లకు. ఆయన గంతే గాని ఆయనతోటి నెగుడు కట్టం. బెల్లంలో చక్కెర వేసుకొని తింటా అంటాడు. చూస్తే శ్రీకృష్ణ బొక్కలు ఎక్కువ ఉన్నాడు కానీ మాటలు అయితే బాగా మాట్లాడతాడు. ఎట్ట నెగుడో ఏం కథ. అల్లుడచ్చి ఇంతసేపు అవుతుంది, మరి ఇంత కౌసో గివుసో తెత్తా అని అంటలేదేంది మా అత్త? ఏమో మంచితనం అంతా మంచిరాల కాడ పెట్టొచ్చిందా ఏంది? ఇదేది సుశీల? సుశీల ఏంది? ఇదేనా అనే పద్ధతి? ఏంది ఏమైంది? ఎన్నర్లేందేమో పద్ధతి గురించి మాట్లాడుతున్నావు. మరి కాదానే, నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, సప్పుడన్నా చెత్తలేదు మీ అవ్వ. సప్పుడంటే ఇప్పుడు నువ్వు వచ్చినావని డప్పులు కొట్టుకుంటా గజ్జలు కట్టుకొని ఎగురుమంటావా మా అవ్వను? కాదే, మరి అల్లుడు వచ్చిండు, ఇంత చికెనో మటనో తెత్తా అని తెత్తలేదే నీ అవ్వ. ఆ ముచ్చట్నే ఎత్తుతలేదు అంటే నాకు గతిలేక వచ్చిన అనుకుంటాను ఏంది? నీకు జామ పిందంత జాలి పెట్టి మామిడికాయ అంత మదం పెట్టిండు ఆ దేవుడు. నిన్నిడికి రానిచ్చుడు ఎక్కువ అంటే నీకు ఇంకా మటను చికెన్ కావాలా? ఓహో పిసదానా, నేను ఈడికి అచ్చుడేం మీ అదృష్టమే. గాయతన నడుచుకోరానే, ఎన్ని పెట్టాలే అల్లునడుగు అత్తగారింట్లో పడితే. పెడతదన్ని. నీకు అడగడానికి నాకు కొద్దిగా నన్ను సిగ్గు అనిపించలేదా? నాకు అర్థం కాక అడుగుతా, తాపకు ఎందుకు అత్త వీడికి? ఇంటికాడుంటే ఏమత్తదే, అదే ఈడికి వచ్చినావనుకో చుట్టాలు వచ్చిర్రని అదొకటి ఇదొకటి తీసుకొచ్చి పెడతది మీ అవ్వ. గందుకే ఈడికి అత్త. గీసొంటి ఇక మాత్రం బాగా అత్తాయి నీకు. బాగైందా? సపడేకవా ఇంకా మాట్లాడుతున్నావు అని
ఉన్నుళ్ళే గుడిసెలేదు కానీ పట్నం పోయి బంగ్లాలు కావాలన్నట్టుంటాయి నీ మాటలు. తిండి 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 ఎప్పుడు తిండే. వీడికి వచ్చిన కంచెలు గోస వచ్చుకుంటాడు అద్దేపో ఇద్దేపో అని. మా అవ్వకి ఎడికెళ్ళతాయనే ఆలోచన లేదా? ఎప్పుడు తిండేనా? నీ తిండి పాడుగాను. ఎవరికి వీళ్ళు ఇంట్లో దాకా వచ్చిర్రు? చింతవలకాయలు తెంపుతుంది ఏంది? మా అత్త కూడా లేనట్టున్నది. ఎవరు నువ్వు? ఏంది అల్లుడు? అల్లుడా? అల్లుడెవడే నీకు? నా మామని నువ్వు చేసుకున్నావు, నీ బిడ్డను నాకు ఇచ్చినవే. నన్ను అల్లుడు అంటాను? కొద్దినన్నా ఉండాలే, కొద్దినన్నా ఉండాలే. అయ్యో ఏంది అల్లుడు మర్చిపోయినవా? నేను మీ అత్తను. గుండుదానా, నేను నీకు పిసంలగా కనిపిస్తున్నానే. ఇంకోసారి అల్లుడు అంటివి నీ అక్క సిమెంట్ పిల్ల తలకాయ మీద ఎత్తేస్తే దెబ్బకు నీ పెయిన్ రవుతామంతా తలకాయలకెళ్ళి బయటికి వస్తుంది. మురికి బండి అసోటి మూతి పెట్టుకొని నన్ను అల్లుడు అంటాను. మర్యాద దక్కపోవాలి. ఎవడనుకుంటాను నన్ను? ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? అరే చూడే, గీ గుండు దేవత నన్ను పట్టుకొని అల్లుడు అంటుంది. చిన్న పోరాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకపోయేదాని లెక్క ఉన్నది. దీనికి నేను అల్లుడైందే. దీన్ని ఎల్లగొట్టు మొదలు. నడు బయటికి, నడు బయటికి. నీకేమో పిసలేసిందా? అది మా అవ్వ కాదా? నీకు కూడా తలకాయ తిరుగుతుందానే. గదాన్ని అవుతున్నా పట్టుకొని అవ్వంటాను. నువ్వు చూస్తానే. నడు నడు బయటికి వెళ్ళు. నిన్ను కాదే దీని సంగతి కట్టేటవా? నడు నడు బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. ఎన్ని దండం పెడతానే నీకు అత్తనయ్యా. ఈడిదాకా వచ్చింది చాలా, ఇంకేడికి వస్తావు? నడు నడు. గట్ల కాదు నీ బాధ్యత. నీ కాలు మొక్తాను, నేను నీకు పిల్లనిచ్చిన అత్తను. నువ్వు నా కళ్ళ ముందట కనబడ్డావంటే ఈ కట్టి ఎడుగుతావు. నడు వెళ్ళిడికి వెళ్ళి. సంపద ఏందే? నీకు పిసగిట్లా లేచిందా? ఏమవుతున్నావు? ఇక చూడు, ఇది మా అవ్వ కాదా గుండు వేసుకున్నది? అయ్యో అత్త, నువ్వేనా? గుండు ఉండే వరకు గుర్తుపట్టలే. అయినా నువ్వెప్పుడు గుండు గీకిచ్చుకున్నావు అత్త? సుండు బాగా నెత్తంత గులగుల పెడతాందని 6 రోజుల కింద గుండు గీకిచ్చుకున్న అల్లుడు. ఊళ్ళో మొక్క నా గుండుతోటి పోతే సిగ్గు పోతుందని ఇగ్గు పెట్టుకొని తిరుగుతాన్నా. మరి నాకు ముందే చెప్పావు అత్త. నీ గుండు ముఖం చూసిన వాళ్ళే నాకు గుత్ప కట్టబట్టి కొట్టబుద్ధి అయింది. నీకు అన్నైతే చెప్పేది ఇంటే కదా తెలిసేది. ఆత్రం మొగన్ నంగడికి తోలితే రేట్ ఎక్కువ చెప్పిందని బూటకాలతోటి దన్నిండట. గట్లుంది నీ కథ కూడా. చెప్పేది ఇంటేంది? నీ కొద్దిగా ఏమనిపిస్తలేదు అల్లుడు? గిట్ట మాట్లాడటానికి నీ అట్టి కొంచెం లెక్కలు చేస్తావు. ఇప్పుడు నలుగురింటి ఏమనుకుంటారు? పెత్తరమాసకు తాతకు బియ్యం ఇస్తాను రాయ బుజ్జి అన్న వలే ఇంత దీని తోక పట్టుకొని వస్తే 10 రోజులు ఉండిపోతివి. దసరా పండుగ వచ్చినామంటే పండుగ వెళ్ళినాక 10 రోజులు కమ్మ తీయగా తింటివి పోతివి. దీపావళి పండుగ వస్తుందని మళ్ళా 4 రోజులు ముందే దిగబడితివి. ఎన్నడిగా నేను నడుచుకొని నీకు పెట్టండి. నడవక 10 రోజులే కదా నా చేత తినంది. తేకుంటే ఏమైతాను తీయరాదు. అగో గట్లంటే ఎట్లత్తా? నా అత్త నాకు అన్ని తెచ్చి పెడతాదని ఆశ కొద్ది నేనత్తే నువ్వు గిట్లా మాట్లాడబడుతుంది. మాట్లాడదా మరి? ఎంతకన్నా అని తెచ్చి పెడతది, దాని దగ్గర ఉండద్దా? అగో సుశీల, నీకేమైనా తలకాయ ఉన్నా? అదే అత్త సొమ్ము అల్లుడు కాకపోతే ఇంకెవరు తింటాడే? అల్లుడు తినకపోతే ఇంకెవరు తింటాడని మంచిగానే పని దిగులు ఇస్తాను గానీ నా దగ్గర ఏమున్నాయని పెట్టడానికి? ఎనకేసుకున్నాయి తింటివి, నా పెంచిన పైసలు తింటివి, ఇంకేమున్నాయి నీకు పెట్టడానికి? అయ్యో అత్త, నువ్వు గట్ల అనకు. నీ దగ్గర లేకుంటే నేను తెత్తది. నేను లేనా తెచ్చడానికి? నీ సొమ్ము నాది కాదా, నా సొమ్ము నీది కాదా? మీరు అన్ని తయారుంచుర్రి, నేను పట్టుకొని వస్తా. సుశీల, మసాలా గసాలు తయారుంచుర్రి. అల్లుని కథ ఏందో ఏమన్నా బిడ్డ ఎటర్థం కాడు. ఎప్పుడన్నా లేమంటే మాత్రం పోయి తెచ్చుకుంటాడు కొడుకు. గదొకటి మాత్రం నయ్యం. నీసి కొట్టాడు కాబట్టి తెచ్చుకుంటాడు. ఏమైనా కౌసే కావాలి. కౌసు అంటే సత్తాడు. అయితే మన తీయే లేవన్నప్పుడు ఆయనదైనా తెచ్చుకుంటాడు కదా. గదేదో తయారు చేయమని కదా, అల్లం వెళ్ళిపోయిన ఏదో మసాలా దంచుడు మా ఏద్దంతా. అబ్బో ఏర్పడతలేదు కానీ ఎండ బాగానే కొడుతుంది కదా. ఎండాకాలం ఎండలనే కొడుతుంది. అగో మా బావ వస్తున్నాడు. నమస్తే బావా. నమస్తే బామ్మర్ది. ఏం సంగతి బామ్మర్ది? అంత మంచిదేనా? అంత మంచిదే బావా. అయితేనా గాని ఏందంత ఈడ్చుకోపోతాను? ఎన్ని రందులు ఉంటాయి బావా? అగో నీకేం రందులు? ఏ లగ్గం లేదు, ఏం లేదు. ఇప్పటి నుంచే రందులు పెట్టుకుంటే ఎట్లా? లగ్గం గురించే బావా రందంతా. లగ్గమా? గా లగ్గం గురించి రంది ఎందుకో? పిల్లని చూసుకోవాలి, చేసుకోవాలి. గదానికి రందులు ఎందుకు చెప్పు?
పిల్ల మా ఉంది బావా, పిల్లతోనే రంది. పిల్లుంటే నయమేనే, అయినా పిల్లతో రంది ఎందుకు? నేను ఒకటి అంటే అది ఒకటి అంటుంది. మా ఇద్దరికి పురే కలుతలేదు. ఈ దీపావళి వెళ్ళాక కలుపుతాను దీపురి. సరే మరి నేను పోయేస్తా. సరే బావా. అగో తాత అంత మంచిదేనా? అంత మంచిగా ఎప్పుడు వచ్చినావా? ఇలా పొద్దుగాలనే వచ్చింది. ఇలా పొద్దుగానే వచ్చినావా? అంత మంచుకున్నారా? అంత మంచిదే. దీపావళి పండుగకి వచ్చినావా? ఏ కాదే, మా అత్తగారు వాళ్ళకు దీపావళి నోములు ఏమి లేవు, అట్లా 4 వద్దులు ఉండిపోదామని వచ్చిన. మనవరాలు మంచుకున్నాదా? మనవరాలకి ఏంది బంద వస్తున్నది. మరి ఎటు పోతాను నువ్వు? ఏంట చికెన్ తీసుకొద్దామని పోతానా. ఎప్పుడు చికెన్ తెచ్చుడేనా? ఇక మనం ఉన్నదే తినడానికి కాదే, ఈ కచ్చుడే తినడానికి. సరే మరి పోయేస్తా. సరే పోయిరా. అన్నా ఓ కిలంతా చికెన్ కొట్టే. అగో మళ్ళీ వచ్చినావా అన్న? వచ్చినా ఇయ్యాలని. నాకు మా ఊరికంటే మీ ఊరే ఎక్కువ వస్తుంది, అందుకే ఆడికంటే ఎక్కువ ఈయనే ఉంటా. అంతేనా? మరి ఆడికి దీపాలు ఈయనే ఉండిపోయినవే, ఈ తిరుగుడు బాగా చెప్తుంది నీకు. అబ్బో గట్లుంటే ఇలివేడి ఉంటది నాకు. నేను అప్పుడప్పుడు వస్తేనే పప్పుల కొత్తిమీర లెక్క తీసి పారేస్తుంది మా అత్త. ఎప్పుడన్నా ఒకసారి వస్తేనే ఇలువ. అది కూడా కరెక్టేనే, ఊపుకపోతే ఇలువ ఉండదే. అయ్యో మా అత్తగారు కూడా అంతే. ఇగో కొత్తలో పోయినప్పుడు మంచిగా మెత్తగా కరుచుకున్నారు. నేను మస్తు సంబరపడ్డా. 10 గంటల పోయి పాతపడ్డాక ఏం లేదు, మా అత్త అయితే ఇగో ఈడబడ వచ్చినట్టు చూస్తుంది నన్ను. గట్లనే ఉంటదన్నా. కొత్తగా వచ్చిన కోడి పిల్లని కోరి కోరి వెళ్తారు, పాత పడ్డాక మూత లెక్క తీసి పారేస్తారు గాని. సరే ఓ కిలంతా చికెన్ కొట్టు. మరి ఫ్రెష్ ఉన్నదా? అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా దగ్గర కోడి కూర ఆగుతానే, ఆగనే ఆగది. ఫ్రెష్ ఉన్నదా ఇప్పుడే కోసం ఇస్తారు అన్నాడు. నువ్వు ఎప్పుడు వచ్చినావు గిట్లా మాట్లాడతావేందే? సరిపోయారు ఇద్దరును. ఉత్తగా అడిగిందే, నాకు తెలియదా గానీ. ఇక నువ్వు మంచిగా ఇస్తావని ఇక ఊళ్ళో ఎన్ని దుకాణాలు ఉన్నాయి ఇడిచిపెట్టి నీ దగ్గర కత్తుడు. కొట్టు జర మంచి కొట్టు, జర బొక్కలు కొట్టు. అరే నువ్వు టెన్షన్ పడకే, నీకు నచ్చినట్టు ఇస్తా. కొత్త లెక్క ఎత్తున్నావేందేమో పెద్ద. కొంచెం 2 కార్యాలేనా నాగరికి వచ్చి నువ్వు మళ్ళీ గిట్ల అవుతావానే. ఇవనే మంచిగా కొట్టి నీకు దగ్గరికి. సరే మరి పోయేస్తా. అవునే బుజ్జి, మొన్న 500 ఇచ్చిన కదా, ఆయన గనపడకుండా దాసుకోమని ఇచ్చినావు. మళ్ళీ ఆయన ఇక నీకెన్నడు గుణం వస్తుంది. ఒక్కొక్కటి అవ్వగారింటి కాడికి వెళ్ళి అదొట్టి ఇదొట్టి పంపిన కొద్దీ సాటుకు జమ చేసుకొని రైకలో చీరలో కొంటారు. నీకు ఏ తెలివి లేదేమి. అవ్వ చికెన్ మంచిగా బొక్క కొట్టిండు, దగ్గరికి అండించుకొని తినాలి. అత్త ఓ అత్త, ఇగో చికెన్ తెచ్చినా. తెచ్చినవు తీ చికెను. నీసు ముట్టదాకా నిమ్మలం ఉండదా నీ పానం? మాల్ మసాలాలు దట్టరంగా పెట్టి అండత్తా. తింటా అంటే తాతలు ఆదికి రావాలి. తాతలేంది బాబమ్మలు కూడా యాదికత్తలు గాని ఇద్దే. చెప్పానండి మరి, ఆకలి అవుతుంది. మా అండుతా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆలస్యం చేయకుర్రి. మధ్య దగ్గరికి అండుర్రి, దగ్గరికి.
కూర మంచిగా వండినావు కానీ కొద్దింత మసాలా ఘాటు ఎక్కువైంది. ఏం చేద్దామంటావు మరి? అయ్యో అల్లుడు దట్టంగా ఘాటు పెట్టి తాతలు గుర్తు రావాలంటివి కదా, గదే ఎక్కువైందా ఘాటు? ఐసు పిల్లగాని గది ఎంత నీకు? అయ్యో అత్త ముత్తంత జర తక్కువ అయితే మంచిగా ఉండంటానా. జోకులు బాగా ఎత్తదే. కూర ఘాటు తక్కువైంది అనుకుంటేనే నేను తింటాడు. మా ఊళ్ళో ఒకటి గట్టే ఉండే లగ్గమైనాక మొగంతో చొల్లి పెట్టుకొని వచ్చింది. ఫోన్ అనుకుంటా పోరగంటను ముగ్గురిని కన్నది. నువ్వు కూడా గట్టినే ఘాటు ఎక్కువైంది, కూర తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది అనుకుంటా తిన్నావు కదా, ఇంకింత పెట్టుకోపోయినావు. పెట్టపోయినమే ఉంటారు అత్త. ఊరన్నప్పుడు ఊరి మీద ఉంటే ఉంటారు. ఉండరా? మందల్లులో తీరుండ నాలుడో తీరుండు కనబడతలేదు. లోకం మీద ఎందుకు? నా ఇంట్లో ముచ్చట్నే చెప్తా. అందరు తీరుగా మనం ఉంటే ఎట్ట అత్త? మనం డిఫరెంట్ ఉండాలి. అవు అదే తినద్దానే తుర్తిగా ఉన్నది. ఇంకా కూర అంతా ఎవడు తింటాడు? అయ్యో అల్లుడు కాళ్ళు తప్పుకొని తింటాను, పండుకొని తినపోయినావు. మంచిగా పట్టు ఫెయిలా. తింటా ఇది వచ్చినాక పండుకొని బాబా అత్తగారి ఇంటి ముంగట అల్లుడు కాళ్ళు అక్కలిచ్చుకొని తింటాడు. ఎక్కడన్నా 2 కుండల నడుమ కాళ్ళు పెట్టుకొని ఒకరిగా గందడు జరుపు అన్నం గందు. ఎట్లయితే అత్త మనం తినటానికి అనువుగా ఉండాలి అట్లా. అత్త మేము లేనప్పుడు తెచ్చుకుంటాం ఎప్పుడన్నా మటన్ చికెన్. అబ్బో గంత పాట అన్న ముఖానికి. ఎవరన్నా ఆదివారం నాడు దించిపోతే ఎవరో జరగకుండా పోయి కోడిగుడ్డు తెచ్చుకొని కొట్టిపోసుకుంటా. ఎప్పుడన్నా మేము లేకపోతే తెచ్చుకుంటామా అని అడుగుతాడు. మీరు లేనిదన్నాడు ప్రతి పండుగకుండానే పడుతుంది. తుమ్మినా ఉండుడే, తగ్గినా ఉండుడే. ఇక అన్నాడు నన్ను తుర్తిగా తిననిచ్చేది మీరు. ఇక మేము లేకపోతే నువ్వు బెంగటీలతో అని అర్థం అట్లా. అవ్వో అదేమో సాత్రం ఉండగానే అద్దిగా అల్లుని పోయి బతికినాం అనుకున్నా. గా దించి భోజనం ఎత్తి భోజనం గుడ్లు తెచ్చుకుంటే ఏమైతుంది అత్త? తెచ్చుకొని తినాలే. ఏడికి అత్తవు చెప్పు. మెల్లగా నిన్న రాదయ్య బాంచను. నీ పల్లెం ఎవరన్నా గుంజుకుంటారా ఏంది? కుచ్చుకవాడేమన్నా ఏనా అంటే ఆ ఇద్దరం ఆడల్లో మళ్ళీ నిన్ను ఎట్టెత్తుకోబోము. వినమంటదా? డాక్టర్లు కూడా లేరు ఈ ఊళ్ళే. కుడుకలు చల్లగుండా ఇంకా 10 గాళ్ళు ఉండే. కోతులు దక్కనిత్తలేవు కుడుకలు. ఇంకా చక్కెర కూడా నచ్చింత చక్కెర అన్న తీసుకుందాం అనుకుంటే ఒక్కడచ్చి పడైతుంది. అట్టప్పుడేమో కుడుకలు కొంటా చక్కెర కొంటా అని వస్తారు. అత్త పోతా నువ్వు గీడున్నావా? గీన్న ఉన్నా గాని ఏం దారుడు అంత గాయకత్తరైతున్నావు? ఏం లేదు కానీ ఓసారి విగ్గి అత్త. నా విగ్గా నా యుగ్గు నీకెందుకు అల్లుడు? చెప్తా అత్త, కొద్దిగా పని ఉన్నది, జరిగి జల్దీ. నీ కర్మం పాడుగాను. గిరాతో ఏం చెప్తావు? జరా ఎంటకలు పెరగదాకా దాన్ని నాకు దక్కని ఏం చెప్తావో. వీడు మళ్ళీ ఎత్తనే ఉన్నాడుగా, ఎత్తేదాకా ఇడిచిపెట్టట్లేదు. హలో, ఎవరు మీరు? వాళ్ళ దోస్తా? నేను ఆయన భార్యను. ఆయన లేడు. వచ్చినాక చెప్తా తీర్రి. మీ పేరేం పేరు? గణేష్. చెప్తా వచ్చినాక చెప్తా. మంచిది. ఏందల్లుడు ఈ కథ ఏంది? కార్కావనేంది? నాయకు పెట్టుకొని నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావేంది? ఎవరాళ్ళు? ఏం లేదత్త, నేను ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు నన్ను నమ్మక వీడియో కాల్ చేసిండు. గందుకే విగ్గు పెట్టుకొని ఆడోళ్ళ లెక్క మాట్లాడిన. మరి గిట్లా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు అల్లుడు? ఏదన్నా పని చేసి అయిన పైసలు తెరుపుతేంది? ఏ తెరుపుతత్త, గాని పైసలు పెద్ద బిషాదా నాకు. ఆడు ఊకే ఫోన్ చేస్తాడు, గందుకే అట్లా. ఏమైందే అవ్వా? చూసినావా బిడ్డ అల్లుడి కథ? ఎవరికో పైసలు ఇచ్చేది ఉండట. ఆయన వీడియో కాల్ చేస్తే నా విగ్గు పెట్టుకొని ఆయన భార్యను మాట్లాడతానని ఆడవాళ్ళ లెక్క మాట్లాడతాను. ఆయన లేడా?
లేకుడోడు గంతే అవ్వా తప్పించుకోవడానికి తన్నుల వాడ కథలు పడతాడు. మరి చేయకపోతే ఊకుంటాడు ఆయవాడు. ఇక మతలో పడితేనే ఏదో ఒకటి అవుతుంది. ఇదో తెలివి అందరికి ఉంటదా అనేది. నీ ముఖం తెలివి ఇదో తెలివని ముర్తున్నావు నువ్వు. తినుకుంటే ఈడ వెంటనే వెళ్తావు సంసారం. ఎదురైన పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవాలి. గది తెలివి అంటే. ఇంకా నాకు తెలివని ముర్తున్నావు. నీ తెలివి పాడుగాను. ఈడ తినుకుంటే వండే బదులు మీ ఇంటికి ఏదైనా పని చేసుకొని బతుకుతేంది. ఇంకా ఆలోచన వద్దు. టైం వచ్చినాక నేనే చేసుకుంటా అత్త. నువ్వు చెప్పేదాకా చూసుకుంటూ ఉంటానా? ఇంకెప్పుడొస్తే టైము? ఇల్లు మునిగి గోదట్ల తేలినాక వస్తుందా? తినమరిగిన కోడట ఇల్లెక్కి కూసిందట. అత్తగారింటికి వచ్చి తినుకుంటా వన్న పానం కదా బిడ్డ. నీ మొగడు పన్నెడ ఎత్తాడు. ఇప్పటికి వచ్చి వారం రోజులు అవుతుంది. ఉన్న కాడికి చాలు గాని ఇంటికి పోయి పని చేసుకొని అప్పు కట్టుకోపోన్రి. ఇంత మటన్ తెప్పి అత్త తినిపోతాం. నీకు సిగ్గన్న పెట్టలే దేవుడు. సప్పుడే కాదు దాన్ని కోసుకొని నేను ఒక సిద్ధం అవుతుంది. మరి లేకపోతే ఒక సిద్ధం అవుతుంది. దాని దగ్గర ఏడునే అని ఏమంటాను? నువ్వు వీడుంటే గిట్లనే ఎత్తావు గాని పా మన ఇంటికి పోదాం. నడు నీ సంచి పట్టుకత్తా. ఒకటే పట్టు పట్టింది పోదాం. నడు పోదాం పా. అవ్వ పోతానమే. అరే ఆగరాదే పోదాం. తిన్నక పోదాం తిప్పుక్కడంతా. తిన్నక పోదాం తిప్పుక్కడంతా. ఏ నడు. ఏమో ఇంకా తిండాట నడు. అరే మీ అవ్వ బాధపడుతుంది మనం తినకపోతే. నువ్వు తినకుంటేనే దానికి సంబరం. ఇంకా తినుంటావు ఏడా? అయినా ఇప్పుడు ఆడికి పోయి చేసేదేమి ఉన్నది? ఏ నడు. ఇప్పుడు ఏం ఎత్తిపోతాంది ఏమైనా వాడికి ఓటానికి? మాజాలు వన్పా. అరే. ఇదే తినమరిగినావు. నడు నడు. అవ్వ పోతున్నాం. ఏ ఆగే నువ్వు ఒకటి ఆగేట్రా రాగు. అవత్త అడుగుడు మర్చిపోయినా దీపావళి పండుగ పురాత దగ్గరికి రానే వచ్చింది. మరి నాకు బట్టలు ఎప్పుడు పెడతావు? నేను ఎప్పుడు కుట్టించుకోవాలి? అందద్దా పండుగకు? ఏంది దీపావళికి బట్టలు పెట్టాలా? నువ్వన్నా కొత్త నీకన్నా కొత్తగా లగ్గమైందా? ఏమంటే నా బిడ్డను చేసుకొని నా ఇంటి అడుగు పెట్టినావో ఆ కాడికి వెళ్ళి నా గుండు గీకించుకునేంత కథ అయింది. పెట్టి పెట్టి సావేది అత్తన్న మాజాలు కాని పో. ఓ బుజ్జి మళ్ళీ మా వాళ్ళ ఇంటికాడ మూల మీద బస్సు ఆగుతుంది. నేను ఎక్కించుకొని పోయే. ఇంకా పోయేదాన్ని గుంజుకొని వచ్చి అడుగుడు మర్చిపోయినా అని అడుగుతాడు పాడువాడి. అగో ఏందత్త గట్ల మాట్లాడుతున్నావు? నాకు పెట్టలేక గుండు గీకించుకున్నావా? నీకు సుండు ఉన్నదానికి గీకించుకున్నావు. మాజాలుగా అన్నాడు. ఏమో తిని తిని దాన్ని ఇల్లు అమ్మటట్టు చేస్తాను అన్నాడు. బట్టలు అయితే మర్చిపోకు. అబ్బా బాంచని బిడ్డో ఆనగొట్టి తెలిసినంత కథ అయింది. నా అల్లుడు పోయినాక అన్ని చిన్న పోరగంట కథలు పడతాడు. ఎట్లా బతుకుతాడో ఏమో. ఇంత తెలివి లేదు మను లేదు. ఏమన్నా అంటే నాకు తెలివి బాగున్నది, నేను తెలివి అంటున్నా అంటాడు. పోషావా ఓ పోషావా, ఏంది పిల్లగా ఈ పొద్దు వెక్కినాక వచ్చినావు? మీ అల్లుడు పైసలు ఇవ్వాల పోషావా. ఇప్పుడు కూడా కిలో చికెన్ పట్టుకోపోతాడు. చికెన్ పెట్టుకోబోతాడా? అవును పోషావా. పైసలు ఎవరు ఇస్తారంటే మా అత్తను పోయి అడుకోపా అన్నాడు. ఇవరాగా తీసుకుపోయిన దాంతో మొత్తం 2000 రూపాయలు అయినాయి. అవి ఇస్తే నేను తీసుకొని పోతా. అంటే ఇన్ని రోజులు నా పేరు చెప్పి తీసుకొచ్చిండా మా అల్లుడు? అయినా నా దగ్గర ఏమున్నాయి అని నమ్మిచ్చినావు మా అల్లుడికి? పైసలు ఇవ్వకపోతే మా అత్తను కుదబెట్టుకో అన్నాడు. ఇత్తవా అత్తవా కుదబెట్టుకోమన్నాడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజు బాంబులు వేల్చేటప్పుడు పెద్దలైనా చిన్నలైనా చాలా జాగ్రత్తగా ఉండు. సరేనా? చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపన్న గంట ఉంటది, గట్టి కొట్టండి. హ్యాపీ దివాళీ. బై. బాయ్.